హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విక్రమాదిత్య వండర్ ల్యాబ్. ఈరోజు ఒకే వీడియోలో 4 సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ చేయబోతున్నాం. అలాగే వాటి వెనుకున్న సైన్స్ ఏంటో కూడా తెలుసుకోబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, మొదటి ఎక్స్పెరిమెంట్ని స్టార్ట్ చేసేద్దాం. గ్లాస్లో కాగితాన్ని మండించి బెలూన్ని దానిపై ఉంచినప్పుడు అది గ్లాస్కు గట్టిగా అతుక్కుంటుంది. సో దీని వెనుక ఉన్న సైన్స్, గ్లాస్లో మంట వల్ల గాలి వేడెక్కి బయటకు వెళ్తుంది. కాగితం ఆరిపోయాక గ్లాస్ లోపల గాలి చల్లబడి అక్కడ లో ప్రెషర్ ఏర్పడుతుంది. బయట ఉన్న గాలి ఒత్తిడి బెలూన్ను గ్లాస్ లోపలికి నెట్టడం వల్ల అది అతుక్కొని ఉంటుంది. ఈ ఎక్స్పెరిమెంట్ మీకు నచ్చితే మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సెకండ్ ఎక్స్పెరిమెంట్, ఖాళీ బెలూన్ను కొవ్వొత్తి దగ్గర పెడితే వెంటనే పేలిపోతుంది. కానీ నీరు ఉన్న బెలూన్ను అదే కొవ్వొత్తిపై పెట్టినా ఏమీ అవ్వదు. కావాలంటే మీరే చూడండి. అలా ఎంతసేపు ఉంచినా కూడా ఏమీ అవ్వదు. దీని వెనుక ఉన్న సైన్స్, నీటికి హీట్ కెపాసిటీ ఎక్కువ. బెలూన్కి తగిలిన వేడిని ఆ నీరు తనలోకి పీల్చుకోవటం వల్ల బెలూన్ రబ్బరు వేడెక్కి కరిగిపోదు. అందుకే బెలూన్ పేలదు. ఈ ఎక్స్పెరిమెంట్ కూడా మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ పిల్లలతో చేపించడం వల్ల వాళ్ళకి సైన్స్ పట్ల ఇంట్రెస్ట్ పెరుగుతుంది. థర్డ్ ఎక్స్పెరిమెంట్, వాటర్ బాటిల్లో నీటిని నింపి మూత ఉన్న చోట బెలూన్ని అమర్చాలి. బాటిల్ని ఇప్పుడు తిరగేస్తే బెలూన్ లోపలికి నీరు వెళ్ళటం వల్ల అది ఉబ్బి వాటర్ కింద పడిపోకుండా ఆపుతుంది. ఇది ఒక అద్భుతమైన వాటర్ లాక్లా పనిచేస్తుంది. ఇప్పుడు దీని వెనుకున్న సైన్స్, బాటిల్ని తిరిగేసినప్పుడు లోపల ఉన్న నీరు కొంత బరువు వల్ల కిందకి రావడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు బాటిల్ లోపల స్వల్పంగా వ్యాక్యూమ్ అంటే తక్కువ పీడనం ఏర్పడుతుంది. బయట ఉన్న వాతావరణ గాలి పీడనం బెలూన్ ద్వారా నీటి లోపలికి నెడుతుంది. బెలూన్ లోపల నీరు చేరటం వల్ల అది ఉబ్బి ఒక స్ట్రాపర్ లాగా పనిచేసి నీరు బయటకు లీక్ అవ్వకుండా గట్టిగా పట్టుకుంటుంది. నెక్స్ట్ ఫోర్త్ ఎక్స్పెరిమెంట్, సాధారణంగా బాటిల్లో బెలూన్ని ఊదడం చాలా కష్టం. మీరు అలా ఎన్నిసార్లు ట్రై చేసినా జరగని పని. సో మరి ఎలా అయితే బాటిల్ లోపల బెలూన్ని ఉబ్బేలా చేయాలంటే, బాటిల్ అడుగున ఒక చిన్న రంధ్రం చేస్తే బెలూన్ని సులభంగా బాటిల్ లోపల ఉబ్బినట్లు చేయొచ్చు. సో దీని వెనుకున్న సైన్స్ ఏంటంటే, బాటిల్ లోపల గాలి ఉంటుంది ఆల్రెడీ, ఇది మనకు తెలుసు. మనం బెలూన్ ఊదినప్పుడు ఆ గాలి బయటికి వెళ్ళటానికి చోటు లేక బెలూన్ను ఉబ్బనివ్వదు. మనం రంధ్రం చేసినప్పుడు ఆ గాలి బయటకు వెళ్ళిపోయి బెలూన్ నిండటానికి చోటు ఉంటుంది. అందువల్లే బెలూన్ను రంధ్రం చేసిన బాటిల్లో ఉబ్బుతుంది. ఇప్పుడు చూడండి, బాటిల్ లోపల బెలూన్ని పెట్టి ఊదితే అది ఉబ్బుతుంది. ఈ 4 ఎక్స్పెరిమెంట్స్లో మీకు ఏది బాగా నచ్చిందో కమెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సైన్స్ ఎక్స్పెరిమెంట్స్, కిడ్స్ యాక్టివిటీస్ అండ్ బ్రెయిన్ బూస్టింగ్ గేమ్స్ మీ పిల్లలతో మీరు కూడా చేయించాలనుకుంటే విక్రమాదిత్య వండర్ ల్యాబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి యాక్టివిటీస్ పిల్లలకి చేయించడం వల్ల వాళ్ళు చాలా యాక్టివ్గా
వాళ్ళు చదువుకునే సబ్జెక్ట్స్ పైన ఇంట్రెస్ట్గా కూడా ఉంటారు. సో ఇలాంటి యాక్టివిటీస్ వాళ్ళతో చేపించాలనుకుంటే ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక క్రేజీ ఎక్స్పెరిమెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.